అన్న నమస్తే. నమస్తే. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? టీఆర్ఎస్ అంటే గతంలో మా కేసీఆర్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎన్నో మంచి మంచి పనులు చేశాడు కాబట్టి అదే మళ్ళీ ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గోపినాథ్ గారు చనిపోయినందువల్ల ఆయన చేసిన పనితనం కూడా మంచిగా చేసిండు కాబట్టి మళ్ళీ జూబ్లీ హిల్స్లో మళ్ళీ ఆయన వాళ్ళ సతీమణే కావాలని కోరుకుంటున్నాం. అందుకు ఏది ఏమైనా కూడా ఎంత సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇంటింటి నల్ల కానీ, మళ్ళీ కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా కూడా మళ్ళీ టీఆర్ఎస్ గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేసినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నాడు. 6 గ్యారెంటీలు అన్నీ మీకు అందలేదా? మన ముఖ్యమంత్రి 6 గంటలు అంటుండు కదా, 6 గంటలు ఎక్కడుండే చెప్పండి. గ్యాస్కు 500 గ్యాస్ అన్నాడు, 950 రూపాయలు అదే పైసలు ఇచ్చి తెచ్చుకుంటారు పేద జనాలు. ఏడో ఉంది చెప్పండి. అవు చెప్పిండు కానీ ఒక బస్సు తప్ప ఇలాంటిది ఏం చేయలేడు. ఏం చేసిన పాపనే లేదు, చెప్పడే ఉంది కానీ చేయడమే లేదు. అదే వాళ్ళ ఎమ్మెల్యేలే, మహబూబ్నగర్ ఎమ్మెల్యేనే ఒక నియోజకవర్గానికి నేను ఇప్పుడు ఊళ్ళకి పోవాలంటే 1 లక్ష రూపాయలు పని చేస్తలేను, ఏం చేస్తలేను అనే స్పందన తీసుకొస్తున్నాడు. వాళ్ళదంటేనే క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు షాదీ ముబారక్ పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంతో లక్షల మంది ఉన్నారు. కొంచెం పెళ్లి కళ్యాణ లక్ష్మి 1,16,000 గతంలో మంచిగా ఇచ్చేది. ఇంతవరకు ఇప్పుడు కనీసం తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు. ఏడుంది. ఒక ఈరే సంచి కావాలంటే 3 గంటలకు 4 గంటలకు పోయి మన ఆఫీస్ కాడ పోయి పండుకున్న దినాలు మొన్న చూసిన కళ్ళారా చూస్తుంది. ధర్నాలు చేసేది గతంలో 10 సంవత్సరాలు ఉంటే ఒక ఈరే సంచి కోసం ధర్నా కూడా చేయలే. కనీసం మన సీఎం గారు పట్టించుకున్న నాదుడు కూడా కాకపోయా. అసలు ఎంత మార్పు అని కోరుకున్న జనాలు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అట్లా చేసుకున్నందుకు వాళ్ళే మాకోయ్య మేమే దూకున్నాం అన్నట్లు సందర్భంగా అట్లా అయిపోయింది. కాకపోతే ఇలాంటిది అన్నీ తప్పు. ఇప్పుడు ఏదేమైనా మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ కోరుకుంటున్నారు. కేసీఆర్ సునీతమ్మనే గెలుస్తుంది కాబట్టి ఆ గోపినాథ్ వాళ్ళు ఎంతో మంచి ఏ గల్లీకి పోయినా కూడా గోపినాథ్ అన్న మాకు మంచిగా చేసింది. ఇప్పుడు మరి 6 గ్యారెంటీలు అన్నీ అందినాయి అంటూ ఉన్నారు. మహిళలకి 2,500 ఇచ్చినామంటున్నారు, బతుకమ్మ చీరలు ఇచ్చినామంటున్నారు, ఫ్రీ బస్ పెట్టినామంటున్నారు, ఇవన్నీ అంటున్నారు కదా. అవును, మరి అన్నీ వాస్తవం కాదంటారా? కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏడిచ్చింది చెప్పండి. ఇప్పుడు మహాలక్ష్మి పథకం 2,500 అన్న ఏడిచ్చిండ్రు? ఎవరికన్నా ఒకరికన్నా ఇచ్చిందా? ఏం పబ్లిసిటీ అని అయిందా? బతుకమ్మ చీరలన్నీ ఏడిచ్చిండ్రు? వాళ్ళకే తెలుసు. ఏడిచ్చిండ్రో ఎవరికి ఇచ్చిండ్రో కూడా తెలియదు, జనాలకు తెలియదు. ఏడిచ్చింది చెప్పు. ఇచ్చినట్లుంటే అంటే ఉంటుంది కదా, ఏదో మీడియానన్నా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది కదా. ఏడిచ్చిండ్రు? 4,000 పింఛన్ అన్నది ఏడుంది? వికలాంగులకు 6,000 అన్నది ఏడుంది? అదే కేసీఆర్ పింఛన్ 2,000 పింఛనే ఇస్తుండ్రు. ఎక్కడ ఉంది? లేదు కదా. చేసిందంటే ఎవరైనా అవదామంటే చెప్పడానికి రాదు కదా. చేసినామంటే చేసిండు, అలా చేసిండు, మంచిగానే చేస్తుండలే అని చెప్తాం. చెయ్యండి చేసిందంటే ఎట్లా ఒప్పుకుంటాం చెప్పు? అయితే పూర్తిగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలన మంచిగా ఉందా, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మంచిగా ఉందా? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంది. ఆడపిల్లలు కంటినంటే కేసీఆర్ కిట్ కానీ వాళ్ళకి మళ్ళీ మోపిల్లగా కుడితే 13,000, ఆడపిల్ల కుడితే 12,000 ఎంతనో వచ్చింది కదా. ఏదొక్కటి కూడా ఏం చేసే సంక్షేమ పథకాలు కూడా అన్నీ బాగానే ఉండే. కేసీఆర్ పాలనే బాగుండే అప్పుడు. నీళ్ళకి ఈరోజు మన ఇదే జూబ్లీస్లో ఎలక్షన్ ఇండియాకి చూస్తున్నాం కదా, వాటర్ 4 రోజులకు ఒకసారి వస్తే ఏం తాగాలి? ఇంతకుముందు నల్ల మిషన్ పైన నల్లలు కనీసం మంచిగా వచ్చిన కాడికైనా ప్రశాంతంగా వచ్చినాయి. మనం చూస్తలేమా? అసలు ఒక డ్యానేజీలు అంటే ఏదంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఉండే. ఏం చేసి నేను చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పడమే కానీ బూటకాలు తప్ప ఇంకేలాంటిది ఏం లేదు. నేను ఈ 5 సంవత్సరాలు ఏదో ప్రజలు మోసపోయినారు, నేను ఉన్న కాడికి నేను మింగిపోతా, ఇంక అంతే. ఈ ప్రజలు నాకేం చేస్తారు, నన్ను ఏం చేస్తారు అన్నట్లు ఆలోచనలో ఉన్నాడు అంతే తప్ప కానీ ప్రజలకు ఏం చేస్తున్నాడు అనేది ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేకు ఒక 5 కోట్లు ఇచ్చిన లెక్క కూడా లేదు. ఒక నియోజకవర్గం ఏం చేసిన పాపాన కూడా లేదు. వాళ్ళే ఒక సావుకు ఒక పెళ్లికి తప్ప 7 కోతలేరు ఒక ఎమ్మెల్యేలు. అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వాళ్ళు పోవాలన్నా చెప్పాలన్నా కూడా సార్ ఇప్పుడు ఇలా సీసీ రోడ్లు లేదు సార్, ఇప్పుడు ఇట్లా చేస్తామంటే చెప్పి మంచినీళ్ళు ఒక బోర్ కావాలి సార్ అంటే కూడా నాతో ఏముంది అంటున్నారు ఒక ఎమ్మెల్యేలు. పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చెడగొట్టుకొని చెట్ల పాలైనట్లు ఇంకా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అయిపోయింది సంసారము. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ సీఎం గారు మన కేసీఆర్ ఉండాలి. మంచి పరిపాలన అయితే మంచి కోరుకుంటున్నాం మేమంతా.